హైదరాబాద్ నియాన్ క్యాట్ నగర రాత్రి. ఈ రాత్రి ఏదో వింతగా ఉంది కదలనా? మిక్కీ ఆశ్చర్యంతో అడుగుతాడు. బిల్ బోర్డ్స్ దగ్గర మళ్లీ కాంతులు ఆగిపోతాయి. అక్కడ షాడో మెరిసే క్రిస్టల్ దీషుతూ దొంగతనంగా పరుగుతీస్తుంటాడు. మిక్కీ ఏమైందో తెలుసుకోవడానికి పైకి ఎక్కుతుంటుంటాడు. లనా, జాగ్రత్త మిక్కీ అంటుంది. ఒక చీకటి గోదాములో క్రిస్టల్ని చూసి షాడో చిరునవ్వుతో, ఇదితో రాత్రంతా నా వశంలోనే ఉంటుంది. మిక్కీ భాగీరాను చేరుకుని షాడోను పట్టాలంటే అతను ఎలా ఆలోచిస్తాడో తెలుసుకున్నారు. మిక్కీ స్వల్పంగా నవ్వుతాడు. భూమి కంపించాల్సినలా పెద్దది స్కార్ దూకి వస్తాడు. చీకటిని గెలిచేది లేదంటే వెలుగు కూడకపోతుంది అంటాడు. మిక్కీ, లనా, భాగీరా, స్కార్, 2 ఆడపులులు, 5 నమ్మకంతో ధైర్యంగా నగరాన్ని చూస్తారు. హాస్య విరామం అంతరాయం. స్కార్ వేడిగా ఉన్న దోసెను తింటూ నాలుక కాలిపోతుంది. భాగీరా, లనా నవ్వుకుంటారు. ఇంతలో షాడో ఉత్సాహంగా పరిగెత్తుతుంటే మిక్కీ అతని వెంట జంప్ చేస్తాడు. భాగీరా, లనాలు సిగ్నల్స్ ట్రాక్ చేస్తుంటారు. సడన్గా డ్రోన్లు, మెరిసే వలలు విశ్రాంతి లేకుండా జట్టును పట్టుకుంటాయి. మిక్కీ, ఇది మనకు పరీక్ష, బయటపడదాం అంటాడు. భాగీరా గ్యాడ్జెట్ని పొడుస్తూ నెట్ని తెంచేస్తాడు. స్కార్ బరువైన గోడను పైకి ఎత్తుతాడు. రూప్టాప్పై మిక్కీ షాడోను ముందు నిలబడతాడు. లనా టెక్విడ్జెట్తో షాడో మార్గాన్ని మూసేస్తుంది. షాడో గతాన్ని తెలుసుకున్న లానా. ఒక చిన్న ఇల్లు, చీకటిలో అమ్మను ఆత్మీయంగా చూస్తున్న షాడో విన్నెట్. భావోద్వేగ దృశ్యమిది. తప్పు తెలుసుకున్న షాడో క్రిస్టల్ని నగరానికి జట్టు ద్వారా తిరిగి ఇస్తాడు. నగరం మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ప్రజల ఆనందం మిక్కీ ముఖంలో కనిపిస్తుంది. జట్టు సంతోషంగా ఉండగా మళ్లీ ఒక ఆశ్చర్యంతో ముగింపు. చీకటి నడుమ కొత్త కళ్ళు మెరుస్తాయి. మిక్కీ, మన నగరంలో ఎప్పుడూ నీడలు ఉంటాయని వాస్తవమే, కాని మనం కలిసి వెలుగుని సృష్టించగలం